హాయ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలవటం ఆనందంగా ఉంది. ఈసారి ఎంజాయ్మెంట్ అంటే ఏంటిదో చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే 31 డిసెంబర్ నాడు సాయంత్రం కలిసి ఈరోజు మనం పార్టీ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్మెంట్ అంటే తినడము, తాగటము, డ్రగ్స్ వేసుకోవటము, హోటల్కి వెళ్ళటము, సినిమాలకు వెళ్ళటము, పబ్లకు పోవటము అనుకుంటాం మనం సాధారణంగా. కొంతమంది విషయం లోపల ఇది కావచ్చు, కానీ అందరి విషయం లోపల ఎంజాయ్మెంట్ అంటే ఒకే రకమైనది కాదు. కొంతమందికి ఈత అంటే ఎంజాయ్ చేస్తారు, కొంతమంది డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తారు, కొంతమంది పాటలు ఎంజాయ్ చేస్తారు, కొంతమంది రచనలను ఎంజాయ్ చేస్తారు, ఇంకా కొంతమంది కథలు రాయటము, నవలలు రాయటము. ఇట్లా చాలామంది యొక్క ఎంజాయ్మెంట్ వేరే వేరే విధంగా ఉంటుంది. ఇంకా కొంతమంది పొద్దున్న లేవగానే గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయటము, అన్నదానాల్లో పాల్గొనటము, ఇంకా కొంతమంది అయితే రక్తదానాలు చేయటము, అవి వాళ్ళకి ఎంజాయ్ని ఇస్తూ ఉంటాయి. వైయక్తిక భేదాలను ఆధారంగా వేరే వేరే వ్యక్తుల యొక్క ఎంజాయ్మెంట్ వేరే వేరే విధంగా ఉంటాయి. నేను కొంతమంది చూడడం జరిగింది. మా స్నేహితుల్లో కొంతమంది పుస్తకాలను ఎంజాయ్ చేస్తారు, చదవడాన్ని ఎంజాయ్ చేస్తారు. ఏ రాత్రి అయినా సరే, ఎంత పని ఉన్నా సరే, ఆ రోజు పుస్తకం చదవకపోతే వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనిపించదు. కానీ కౌమార దశలో ఎంజాయ్మెంట్ అంటే వాళ్ళ స్నేహితులకు ఉండే దురలవాట్లే వీళ్ళకి ఎంజాయ్మెంట్ లాగా కనబడుతూ ఉంటాయి. మామ ఎంజాయ్ చేద్దాంపా అంటే ఆ రోజు ఒక బీర్ తాగటం, మామ ఎంజాయ్ చేద్దాంపా అంటే ఆ రోజు ఒక సినిమా చూడటం, మామ ఎంజాయ్ చేద్దాంపా అంటే ఆ రోజు పెద్ద హోటల్లో ఏదో ఒక హోటల్లో బాగా భోజనం చేయటం. ఇవే ఎంజాయ్మెంట్ అనుకుంటారు వాళ్ళు. చెడు అలవాట్లకు గురైపోతారు. అట్లా కాకుండా చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు వాళ్ళు ఎంజాయ్ చేసేటటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక నేను చెప్పిన కదా, పుస్తకాలు చదవటం ఒక ఎంజాయ్మెంట్, కవితలు రాయటం ఒక ఎంజాయ్మెంట్, కథలు రాయటం ఒక ఎంజాయ్మెంట్, నవలలు రాయటం ఒక ఎంజాయ్మెంట్, స్విమ్మింగ్ చేయటం ఒక ఎంజాయ్మెంట్, పొద్దున్న లేచి వాకింగ్ చేయటం ఒక ఎంజాయ్మెంట్, ఉదయాన్నే లేచి జిమ్కి వెళ్ళడం ఒక ఎంజాయ్మెంట్ అని కనుక పెట్టుకున్నట్టయితే పిల్లలు తల్లిదండ్రుల మాదిరిగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎంజాయ్మెంట్ అంటే కేవలం తినటము, తాగటము, చెడు తిరగడం కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అత్తారింటికి దారిది సినిమా లోపల వాడు అడుగుతాడు, హీరో ఒక విలన్ అడుగుతాడు, మా షేర్లు ఎందుకు కొంటున్నావు అంటాడు. అవి ఆనందాన్ని ఇస్తున్నాయి అంటే, నొప్పి ఇది బాధ, ఇది భయము. ఆనందం ఎక్కడుందో వెతుక్కో. డబ్బులో ఉందా, ఆడాలి క్లబ్లో ఉందా, వాళ్ళ ఒంటిపై జారే సబ్బులో ఉందా, ఆనందాన్ని వెతుక్కో అంటాడు. అట్లాగే మనమందరం కూడా మన జీవితంలో ఆనందాన్ని ఇచ్చేటటువంటి, సంతోషాన్ని ఇచ్చేటటువంటి క్రియలు ఏమనియో వాటిని వెతుక్కుంటే, మన పిల్లల్ని కూడా వాటిని ఇష్టపడేటట్టు చేస్తే, చెడు మార్గం నుంచి మంచి మార్గం వైపు ప్రయాణించినట్టుగా చేయడానికి అవకాశం ఉంటుంది.